Good morning, friends. This is your Miles by Abhi from Uttarkasi View Point. ఇది నేచర్ వ్యూ రెస్టారెంట్ అని ఉంది. ఇక్కడ ఒక జంగల్లో అయితే ఉంది. ఉత్తరకాశీ నుంచి ఒక 3 కిలోమీటర్స్ పైకి వచ్చినాకైతే మొత్తం ఇట్లా కొండ మీద అయితే ఒక జంగల్ లాగా ఉంది. అక్కడ ఒక చిన్న రెస్టారెంట్ ఉంటే నైట్ ఇక్కడే తిన్నాను, పడుకున్నాను. ఇక్కడే పడుకున్నాను. చాలా అంటే చాలా బాగుండే. అండ్ ఇక ఇప్పుడైతే నేను ఉకిమఠ్ వెళ్దాం అనుకుంటున్నాను. ఉకిమఠ్ నుంచి కేదార్నాథ్ చూడాలి ఏమయ్యిద్దో. పబ్లిక్ అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు. బట్ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. బట్ చూద్దాం ముందు ఏం జరిగిద్దో ఏందో ఏమీ తెలియదు. ముందు ముందు చూసుకుంటూ పోదాం ఏం జరిగిద్దో. సరే ఇప్పుడైతే ఉకిమఠ్కి అయితే వెళ్దాం. ఇదిగోండి బాయ్ భయ్యా, బాయ్, మిలేంగే ఫిర్. చలో ధన్యవాద్, बहुत बहुत धन्यवाद. చలో. సో ఇక్కడ ఎవరైతే కనిపిస్తున్నారో ఈ అన్నదే అనమాట హోటల్. పాపం ఇంటికి వెళ్ళా కూడా నాకోసం నైట్ ఇక్కడ పడుతున్నారు. అయితే నైట్ ఏమైందంటే నేను ఇంకా ముందుకు వెళ్దామేమో అనుకున్నాను. అయితే అక్కడ ఒక ధాబాలా కనిపిస్తే అక్కడ అడిగిన ఫుడ్ ఏమైనా దొరికిద్దా అని. అయితే యా దొరికిద్ది అని అన్నారు. దాని తర్వాత తింటూ ఉంటే ఇక్కడే పడుకో, ఏం టెన్షన్ లేదు, ఏం ఇబ్బంది లేదు, టెంట్ వేసుకుంటామంటే వేసుకో అన్నారు ఫస్ట్. దాని తర్వాత వద్దు వద్దు టెంట్ కూడా వద్దులే, లోపల పడుకో, బెడ్ ఉంది మంచిగా, ఏం చక్క బెడ్ మీద పడుకొని నాకు బెడ్ ఇచ్చేసి అతను పాపం కిందే పడుకున్నాడు. సో ఇక్కడ జనాలు ఇంతే, ఇంకా చాలా అంటే చాలా మంచోళ్ళు. మనం అతిథి దేహో భవ అని అంటాం చూడండి, అది నేనైతే ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాను. ఓ మై గాడ్, బాగుంది చూడండి. ఇదిగోండి కొండ కింద చూడండి, కొండ పైన చూడండి. బాబా బాబా ఏమనిపిస్తుంది కదా, ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఇది. ఎలా ఉంది కమెంట్లో మాత్రం పక్కా చెప్పండి. నేను చూస్ చేస్తున్న రూట్ ఎట్లా ఉంది, సీన్స్ ఎట్లా ఉన్నాయి, ఇది నిజంగానే సీనిక్గా బాగుందా ఈ రూటు అనేది కమెంట్లో మాత్రం పక్కా చెప్పండి. అయితే ఉత్తరకాశీ నుంచి నేను చూస్ చేసుకున్న రూట్ వచ్చేసి ఉత్తరకాశీ నుంచి గంసిల్ నుంచి తిల్వాడా నుంచి ఉకిమఠ్కి అయితే నేను సెట్ చేసుకున్నాను మ్యాప్. సో ఈ రూట్ చాలా సీనిక్గా బాగుంటుంది అని నాకు లోకల్స్ కూడా చెప్పినారు, చాలామంది చెప్పినారు. అందుకే ఈ రూట్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నేను సెలెక్ట్ చేసుకుంది చాలా బాగుందని కూడా అనుకుంటున్నాను. ప్లీజ్ కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో ఇక్కడ సీనిక్ వ్యూస్. అన్నా జర్రా సైడ్ ఇయ్యరా అదే, ప్లీజ్ 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 ప్లీజ్. అర్రే నిజంగానే సైడ్ ఇస్తుండు బాయ్, అదే ఆహా నిజంగానే సైడ్ ఇచ్చిండు. నిజంగా చెప్తున్నా, యాక్చువల్లీ మోటోలాగ్ చేయాలి అంటే ముందు ఎవరైనా ఉంటే లైక్ ప్రాపర్గా ఏం చూపించలేము. ఇప్పుడు చూడాలి, నేను జంగల్లో నుంచి ఇట్లా ఒక సైడ్ లోయ ఒక సైడ్ జంగల్ ఉంది, అది చూపించుకుంటూ వెళ్ళాలి అనుకున్నా కానీ ముందు ఎవరైనా ఉంటే ప్రాపర్గా చూపించలేము. అందుకోసమనే జస్ట్ నేను చాలాసేపటి నుంచి ఆలోచిస్తున్నా ఎట్లా సైడ్ ఇస్తాడా అని. బట్ లక్కీగా సైడ్ ఇచ్చేయండి. సో హ్యాపీ భయ్యా, థ్యాంక్ యూ. ఏమన్నా అద్భుతంగా ఉందా, నార్మల్గా లేదు, ఇంత బాగుంటుందా? అయ్యో ఎంత అందంగా ఉంది కదా, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అందంగా ఉంటుంది. ఇదిగోండి ఇది ఇట్లానే పెట్టి ఇట్లానే వేసుకున్నాను, పెయిన్ అవుతుంది అప్పటి నుంచి. తీయాలి అనుకుంటున్నాను కానీ ఆపడానికి ప్లేస్ దొరకలేదు. ఇప్పుడు దొరికింది. ఆహా. ఎప్పుడన్నా బ్లాగ్ వేసుకుంటుంటే ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి నేను. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, బాబా ఏందయ్యా ఈ నజారా, ఏంది ఇది, ఇంత బాగుందా వ్యాలీ, క్రేజీగా ఉంది ఈ వ్యాలీ మాత్రం. ఇదేంటి నా ఫ్యూల్ రేంజ్ 830 కిలోమీటర్స్ వస్తుంది. ఓ మై గాడ్, 830 కిలోమీటర్స్ వస్తుందా? అరే మజాక్ చేస్తున్నావా ఏంది? ఏమైనా కళ్ళు తాగినా పొద్దున? అరే ఏందో ఇది 830 కిలోమీటర్స్ ఫ్యూల్ రేంజా? మస్తు మజాక్ అయింది. ఇక్కడ ఇది చూడండి, టర్నింగ్ చూడండి, ఇట్లయినా మళ్ళీ ఇట్లా ఉంది. ఇది ఏంది? ఓహో ఇది డేంజర్గా ఉంది కదా ఇది. ఇది చూడండి, జీప్ ఉంది అయితే.
ఇక్కడ సైడ్ నుంచి ఉత్తరకాశీ నుంచి ఇట్లా వస్తాము. వచ్చి ఇట్లా స్ట్రైట్ పోతుంటే ఇట్లా ఇవ్వండి అయితే వెళ్తుంటాం. ఇది వచ్చేసి కేదార్నాథ్కి వెళ్ళింది. అండ్ లెఫ్ట్ తీసుకోవాలి, షార్ప్ లెఫ్ట్ తీసుకొని పైకి వెళ్తే బుడ్డా కేదార్కి అయితే వెళ్తాం. బుడ్డా కేదార్ అంటే వృద్ధ కేదార్. సో ఇదిగోండి ఇక్కడ బోర్డు కూడా ఉంది, కేదార్నాథ్ మందిర్ మార్గ్ అండ్ బుడ్డా కేదార్ మార్గ్. ఇటు మొత్తం కొటేషన్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో ఇది కేదార్ అయిపోయా బుడ్డా కేదార్. సో ఫైనల్లీ బుడ్డా కేదార్కి అయితే రీచ్ అయిపోయా. ఇదిగోండి ఈ భయ్యానే నాకు. थैंक यू भैया, थैंक्स अ लॉट. रास्ता बता दिए मुझे. अपन समझते, अपन भी बाहर रहते हैं. अपन समझते हैं. యా. సో ఇంకా ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి 1.2 కిలోమీటర్స్ అయితే ఉంది. మధ్యలో సిగ్నల్స్ డ్రాప్ అయిపోయిండే, కొంచెం నాకు నావిగేషన్ ఇబ్బంది అయితే భయ్య కలిసినాడు, ఇతను నాకు చూపించింది. సో ఇమీడియట్గా టెంపుల్కి వెళ్ళి టెంపుల్ దగ్గర మొత్తం షూట్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ రిటర్న్ ఎటు వెళ్దాము చూద్దాం. ఇదిగో స్టాండ్ సింబల్ లేదు, ఇది ఆన్ ఉంది. స్టాండ్ సింబల్ లేదు, ఇదిగో స్టాండ్ వేసిందే ఉంది, చూస్తున్నారా. అండ్ దిస్ వన్ ఇది. సో ఇది పరిస్థితి ఇప్పుడు వచ్చింది. సో అట్లా 3-4 టైమ్స్ చేస్తే వస్తుంది మనీ. చూడు వాట్స్ ప్రాబ్లం. ये है बाबा फोटो किधर स्वामी से पूर्ण रूप है, वृत्त रूप है भगवान का, पूर्ण रूप है. एक हाथ में खप्पर है, एक हाथ में त्रिशूल है, कान में कुंडल है, बगल में झोली है. उधर शेषनाग के दोनों तरफ से जटा गंगा जी की है. तो ये फोटो नहीं बनाई है भगवान नंदी लोग क्या करें. नंदी जी है पिस्टल देख रहे हैं, पिस्टल ऊपर जी जी वहाँ से नकोट सारे आदमी भी कौन है अंदर वो लिखा है ऊपर पर्चे रखे हैं नकोट सारे आदमी. हाँ ये भीमा है. అయితే బుడ్డా కేదార్ వచ్చి ఇప్పుడే దర్శనం చేసుకున్నాను. ఎవరు లేరు, బట్ ఇక్కడ బాబా గారు ఉంటారు. బాబా గారితో చాలాసేపు మాట్లాడడం అయింది. అయితే బుడ్డా కేదార్ వచ్చేసి పాండవులు కౌరవుల యుద్ధం అయిన తర్వాత పాండవులు వారు అజ్ఞాతవాసంలో అలా తిరుగుతుండగా పాండవులకు ఒక పాపం అయితే ఉంటుంది. ఏంటిది అంటే అన్నదమ్ములకే చంపిన ఒక పాపం అయితే ఉంటుంది. ఆ పరిహారం కోసమని శివుడి కోసమని వెతుకుతూ ఉంటారు. వెతుకుతూ ఉన్నప్పుడు శివుడు ఏం చేస్తారంటే, పరమశివుడు ఆ భోలా శంకరుడు ఏం చేస్తాడంటే ఇక్కడ రుద్ర రూపంలో, అవును ఫ్రెండ్స్, పాండవులకు ఇక్కడ రుద్ర రూపంలో అయితే ఇక్కడ దర్శనమిస్తారు. కానీ పాండవులు గుర్తుపట్టకుండా అలాగే ముందుకు వెళ్ళిపోతారు. ముందుకు వెళ్ళిపోయినాక మళ్ళీ అరే అక్కడ ఎవరో ఉండే రుద్ర రూపంలో, అది పరమశివుడే అని మళ్ళీ గుర్తుపట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి శివుడు ఏం చేస్తారంటే ఒక రాయి వెనకాల వెళ్ళిపోయి
గుప్తం అయిపోతారు, అంటే అక్కడి నుంచి మాయమైపోతారు. ఆ రుద్ర రూపంలోనే మాయమైపోయి అదే శివలింగం మీద లైక్ రుద్ర రూపంలో ఒక ఇదైతే వస్తుంది, రూపం వస్తుంది. దాని మీదనే ఇప్పుడు నేను లోపల మీకు ఏదైతే లింగం చూపిస్తున్నానో దాని మీద శివుడు, పార్వతి, నంది, గణేశుడు, ఇంకా పాండవులు వాళ్ళందరూ ఉంటారు. సో పిల్లలు ఉన్నారు, బాగా అరుస్తున్నారు, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. సారీ, నేను మైక్ మర్చిపోయినాను, ఏమనుకోకండి. అయితే అట్లా ఈ రుద్ర కేదార్ అయితే ఒకటి స్థాపించడం జరిగింది. అయితే ఈ లింగం వచ్చేసి స్వయంభూ, అండ్ ఇది కొత్తగా కట్టిన టెంపుల్. ఇది ఇప్పుడైతే ఈ కొత్తగా కట్టినారు ఈ టెంపుల్. పాత టెంపుల్ నార్మల్గా చాలా చిన్నగా ఉండేది. బట్ ఏంటంటే ఈ టెంపుల్ వచ్చేసి కేదార్నాథ్, ఇప్పుడు ఏదైతే కేదార్నాథ్ ఉందో ఆ కేదార్నాథ్ కన్నా చాలా పాతది ఈ టెంపుల్. అంటే మరీ పాతది కాదు, బట్ దానికిన ముందు. అందుకోసమనే ఇంకో రీజన్, అందుకోసమనే రుద్ద అని అయితే పేరు. రుద్ద అంటే పెద్ద, అంటే ముసలి వాళ్ళు. సో అట్లా దానికిన పాతది. సో అట్లా ఈ రుద్ర కేదార్ అయితే చాలా ప్రసిద్ధమైంది. కేదార్ ఖండంలో కూడా దీని గురించి వివరించడం జరిగింది. శివపురాణంలో కూడా ఈ రుద్ర కేదార్ గురించి అయితే వివరించడం జరిగింది. బట్ చాలా మందికి దీని గురించి తెలియదు. నేను చదివిన బుక్స్, నేను తెలుసుకున్నవి అవన్నీ నేను ఇంకా చాలా షార్ట్గా చెప్తున్నాను, లేకపోతే ఇది వీడియో చాలా పెద్దగా అయ్యిద్ది. అందుకోసం చాలా షార్ట్గా చెప్తున్నాను. అయితే అవన్నీ చదివిన దాన్ని బట్టి చూసుకుంటూ ఇక్కడ వరకు అయితే రావడం జరిగింది. ఎంతో 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 కష్టపడుతూ ఇక్కడ వరకు అయితే రావడం జరిగింది. ఇంకోటి, వర్షం పడేటట్టు అయితే ఉంది. ఎప్పుడు పడుతుందో వర్షం అయితే స్టార్ట్ అయ్యేటట్టే ఉంది, చాలా ఉరుముతుంది. అయితే ఇక్కడ పూజారులు వచ్చేసి నాథ్ సంప్రదాయ్, అంటే నవనాథ్ని అయితే ఎవరైతే పాటిస్తారో ఆ సాధువులు మాత్రమే ఇక్కడ పూజిస్తారు. ఎందుకంటే ఇక్కడ గోరఖ్నాథ్ గారు, అవును, శివుడి ఒక అవతారంలోనే గోరఖ్నాథ్ అనే అవతారం. అయితే ఆ గోరఖ్నాథ్ గారు ఇక్కడ ఎన్నో సంవత్సరాలు ఇక్కడే తపస్సు కూర్చున్నారు. ఇక్కడే వాళ్ళ పీఠం ఉండేది. ఇది ఇక్కడ వాళ్ళ ఒక పీఠం అన్నమాట. అందుకోసమనే ఇక్కడ నాథ్ సంప్రదాయం వాళ్ళే పూజించాలి, వాళ్ళే పూజిస్తారు. వారు తప్ప వేరే వారైతే ఇక్కడ పూజించడానికి హక్కు లేదు. అయితే ఇక్కడ బాల్ గంగా ఇంకా ధర్మ గంగా అని అయితే 2 నదులు అయితే పారుతాయి. ఆ నదుల సంగమం మధ్యలో, ఆ 2 నదుల మధ్యలోనే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. అయితే ఈ టెంపుల్ వచ్చేసి ఉత్తరకాశీ నుంచి 105 కిలోమీటర్స్ లో అయితే ఉంటుంది. ఉత్తరకాశీ నుంచి కేదార్నాథ్ వెళ్తుంటే తిల్వార రోడ్ నుంచి అట్లా ముందుకు వచ్చిన తర్వాత మీకు బోర్డు అయితే కనిపిస్తుంది. అది నేను చూస్తాను. అక్కడి నుంచి అయితే ఇక్కడికి రావాలి. సో చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతమైన ప్లేస్ ఇది. చుట్టూ కొండల మధ్యలో ఒక చిన్న ఊరు చూస్తున్నారు కదా, ఇదిగోండి ఆ చిన్న ఊరు మధ్యలో ఇదిగోండి ఈ బుఢా కేదార్ మందిర్. సో పదండి, ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ముందుకు వెళ్ళేది ఉంది, ఇంకా చాలా వెళ్ళేది ఉంది. ఇదిగోండి ఇక్కడ మీకు నది ఏదైతే కనిపిస్తుందో, ఇదిగోండి నేను ఇక్కడే స్నానం చేశాను. అప్పుడే ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాను, అక్కడ లేడీస్ కూడా స్నానం చేస్తున్నారు అని నేను గమ్మున కూర్చున్నాను. ఇంకా మంచిగా అనిపించదు కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అందుకోసమని నేనైతే అప్పుడు ఫోటో తీసుకోలేదు, వీడియోస్ తీసుకోలేదు. అయితే బాల్ గంగా వచ్చేసి అక్కడ సైడ్, అండ్ ఇది ధరం గంగా. ఇది రెండింటి సంగమం. అక్కడ ముందు ఏదైతే కనిపిస్తుందో అక్కడ రెండింటి సంగమం ఉంటుంది. అయితే ఇక్కడ 5 నదుల సంగమం అయితే ఉండేది, ఇప్పుడు మాత్రం 2 ఉన్నాయి. ఇంకా 3 అయితే కనిపించకుండా అయిపోయినాయి. అలా జరిగిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, బుఢా కేదార్ అంటే వృద్ధ, అంటే ముసలి కేదార్, అంటే కేదార్నాథ్ కింద ప్రాచీనమైన టెంపుల్ ఇది. సో ఇక్కడ వరకు రీచ్ అవ్వడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను, మళ్ళీ చెప్తున్నాను. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి హరర్ మహాదేవ్ అని. ప్లీజ్
చాలా అంటే చాలా కష్టపడుతూ ఇక్కడి వరకు అయితే వచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి రుద్రప్రయాగ్ వెళ్తున్నాను. రుద్రప్రయాగ్ వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది మాత్రం ప్లాన్ చేస్తున్నాను. అండ్ ముందైతే ఇంకా బాగుండబోతున్నది. బట్ కేదార్నాథ్ ఏమయ్యేదో అదే భయం వేస్తుంది. ఎందుకంటే చాలా అంటే చాలా క్రౌడ్ ఉందంట. ఇప్పుడే ఇంకా వేరే వాళ్ళు కూడా కేదార్నాథ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు చాలా క్రౌడ్ ఉంది, ఎలా మేనేజ్ చేస్తావేమో అంటున్నారు. అదే భయం వేస్తుంది, అర్థం కావట్లేదు. బట్ వాట్ ఎవర్, అంతా హరర్ మహాదేవ్ అని బాబా మీద అయితే వదిలిపెట్టి నేనైతే వెళ్తున్నాను. సో ఫైనల్లీ బుడ్డా కేదార్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. బుడ్డా కేదార్ కంప్లీట్ చేసుకొని ఇంకా నేనైతే రుద్రప్రయాగ్ అయితే బయలుదేరుతున్నాను. బట్ ఓ మై గాడ్, హరర్ మహాదేవ్ ఉండే కదా, అందుకని ఒక చిన్న చెప్తా. హరర్ మహాదేవ్ శంభో శంకర. అయితే ఇప్పుడు రుద్రప్రయాగ్ కోసం అని ఇక్కడ నుంచి 103 కిలోమీటర్స్ అయితే ఉంది రుద్రప్రయాగ్. అయితే కొంచెం చీకటి అయితేమో కానీ పోదాం, తప్పదు ఇంకా. కానీ నిజంగా చెప్తున్నాను, ఈ ఊరు కానీ విలేజ్ ఇక్కడ వాళ్ళు కానీ చాలా అంటే చాలా బాగున్నారు భయ్యా. చాలా బాగుంది. మనిషి ఇట్లా నిలబడి ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే అయిపోయింది. ఏమైనా కావాలమా కావాలా అని చాలా హెల్ప్ చేస్తానని అంటారు అయితే. अभी भाई मेरे बेटे आपकी फैन है यार. సో ఐ గాట్ యంగెస్ట్ సబ్స్క్రైబర్ హియర్. అసలు పేరు మాత్రం చెప్పట్లేడు ఇంతవరకు. చాక్లెట్లు మాత్రం దొబ్బి తింటున్నాడు నా దగ్గర నుంచి, బట్ పేరు మాత్రం చెప్పట్లేడు ఇంకా. అరే కితనే చాక్లెట్ खा ले रहे हो? सब खा लिए इसने. वो क्या है, ये क्या है हमको बताओ ना भैया. बहुत धन्यवाद. आपका भी फिर बहुत मिलेंगे धन्यवाद. हम, ठीक है. आ रहे हैं हम. చాలా ఈ ఐడియా బాగుంది. నాకు కలిసిన వాళ్ళు అందరికీ నేను లాస్ట్లో నా సబ్స్క్రైబర్స్ ఎవరెవరైతే కనిపిస్తారో, నాతో ఎవరెవరైతే ఫోటోస్ దిగుతారో వాళ్ళందరి ఫొటోస్ మొత్తం లాస్ట్లో నేనైతే అలా స్క్రోల్ చేస్తాను. ఈ ఐడియా ఏదో బాగుంది. నేను ఇప్పుడు నుంచి ఇదే చేయబోతున్నాను. ఎవరెవరైతే నాతో ఫోటో దిగుతున్నారో వాళ్ళందరితో. నా ముందు బైకర్స్ ఎవరైతే కనిపిస్తున్నారో వీళ్ళు చూడండి, ఛత్తీస్గఢ్ నుంచి అంట. ఎంత హెవీ లోడ్ తోడుస్తున్నారు భయ వీళ్ళు. అరే వీళ్ళ చూస్తే నాకే ఎట్లా అవుతున్నది భయ. ఈ కొండల్లో ఇంత లోడు విత్ పిలియన్, వావ్ సైడ్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. సో ఎట్లా నడుపుతున్నారో ఏందో అర్థం కావట్లేదు. బట్ ఇంత లోడ్ తోటి, పిలియన్ తోటి, వితౌట్ హెల్మెట్ లేకుండా, ఏం లేకుండా కొంచెం ఆలోచించాల్సిందే వీళ్ళు. బట్ ఓకే, హ్యావ్ ఎ సేఫ్ రైడ్ బ్రో. హరర్ మహాదేవ్. ఓ మై గాడ్, పరిక్రమైన లోడ్ వచ్చింది. నిజంగా చాలా సఫీగా ఉంది, నీట్ ఉంది. ల్యాండ్ స్లైడ్ అయిపోతుంది. నైట్ టైం వచ్చి బైక్ వేసుకొని ఒక్కరొచ్చారు, ఎవరైతే కాదు. ఇది ఇందాక వెళ్తున్నాను అనుకుంటా. ఫీలింగ్ చెప్తాను. అందుకే ఇందాక ఇంకా నేనైతే రుద్రప్రయాగ్లో డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాను. డిన్నర్ కంప్లీట్ చేసుకొని నేనైతే ధారీదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. రేపు మార్నింగ్ ధారీదేవి టెంపుల్ లాగ్ అయితే వస్తుంది. డోంట్ మిస్ ఇట్. సైనింగ్ ఆఫ్ విత్ మైస్ బై అభి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. హరర్ మహాదేవ్.